కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న వాటర్ ఫౌండర్ గార్డెన్ లో నిరాశ్రయులు అక్కడ ప్రతిరోజు నిద్రపోతున్నారు. వారికి ఆశ్రయం కల్పించిన మున్సిపల్ సిబ్బంది, మిప్మా సిబ్బంది. మిప్మా ఆధ్వర్యంలో ఈ రోజు కమిషనర్ మరియు సిపి ఆదేశానుసారం మిప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, టీడబ్ల్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ సర్వే నిర్వహించారు. మున్సిపల్ నుండి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ బస్టాండ్ వద్ద 10 మందిని గుర్తించడం జరిగింది. వారికి ఆశ్రమం కల్పిస్తూ ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా డిహైడ్రేషన్ కు గురి కాకుండా మరియు వారు ప్రమాదాలకు గురి కాకుండా రోడ్లపై ఉండకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రోజే 10 మందిని గుర్తించడం జరిగింది. కరీంనగర్ సిటీలో ఇంకా ఎంతమంది నిరాశ్రయులు రోడ్లపై పడుకుంటున్నారని వారిని గుర్తించి ఆశ్రమం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల కోసం ఆశ్రయం కల్పించడం కోసం ఎండల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతూ రోడ్లపై ఉంటూ ఎలాంటి ఫెసిలిటీ లేకుండా రోడ్లపై పడుకుంటూ ఉక్కపోతకు మరియు డే అంతా ఎండకు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ నిరాశ్రయుల కేంద్రానికి తరలించడం కోసం ప్రత్యేకమైన డ్రైవ్ ఏర్పాటు చేయడం. ఇది గౌరవ పీడీ గారు మరియు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. దీనిలో ఇప్పటివరకు 10 మంది వరకు మనకి పంపించడం జరిగింది. నిరాశ్రయుల కేంద్రంలో వీళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ వీళ్ళు ఉండడానికి రాత్రిపూట ఇక్కడ మంచి వసతులు కల్పిస్తూ వీళ్ళకి ఆశ్రయం ఇస్తూ తెల్లవారి వాళ్ళు చేసుకునేటటువంటి పనులకు వాళ్ళు వెళ్ళే అవకాశం మనకి ద్వారా కల్పించడం జరుగుతుంది. ఈరోజు మెప్మా ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారు, గౌరవ పీడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా పాల్గొనడం జరిగింది. టీడబ్ల్యూఓ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపల్ నుంచి టౌన్ ప్లానింగ్, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. 10 మంది వరకు గుర్తించాము. ఇట్లా రోడ్డు మీద ఉండి ఏదైతే కనుక ప్రమాదాలు గురవుతాయి, అట్లాగే ఎండాకాలం కాబట్టి వాళ్ళకు డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి వేసవి కాలంలో ఈ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్రైవ్ అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ బస్ స్టాండ్ మరియు కోర్టు ఇతర ప్రాంతాల్లో కూడా 12 గంటల వరకు కొనసాగిస్తాము. గుర్తించిన వాళ్ళందరినీ కూడా ఆశ్రమంలోకి తరలిస్తాము. ఇవాళ ఒకరోజేనా లేకుంటే డైలీ చేస్తారా? ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే కంటిన్యూగా మేము సీజనల్ వారీగా చేస్తాము. అలాగే 1 మంత్లో ఒక 1 వీక్ ఖచ్చితంగా డ్రైవ్ చేస్తాము. ఇది కంటిన్యూషన్గా చేస్తామండి.